నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రంపచోడవరం ఏజెన్సీలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చెరువూరు గ్రామశివారులోని ఓ పేకాట స్థావరంపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుపుదాడి చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా జూదరుల కదలికలను పసిగట్టి పక్కా ప్రణాళికతో వారిని చుట్టుముట్టారు. ఈ ఆకస్మిక దాడిలో 10 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, పోలవరం జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు రంపచోడవరం ఇన్ఛార్జ్ ఎస్డీపీఓ శ్రీ బి హేమంత్ పర్యవేక్షణలో సిఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకటరావు తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. చెరువూరు గ్రామశివారులో కొంతకాలంగా పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు డ్రోన్ టెక్నాలజీని ఆశ్రయించారు. మానవ సంచారం లేని ఎత్తైన ప్రదేశం నుంచి డ్రోన్ కెమెరాలతో నిఘాపెట్టి జూదరులు ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించారు. అనంతరం ఏకకాలంలో దాడిచేసి 10 మందిని పట్టుకున్నారు. వారి వద్దనుంచి రూ. 5,400 నగదు, 7 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సన్యాసినాయుడు తెలిపారు. పోలీసుల రాకను గమనించిన మరికొందరు అక్కడి నుంచి పరారయ్యారని, వారిని కూడా గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏజెన్సీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే జూదం, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిఘాను మరింత కఠినతరం చేశామన్నారు. డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎవరైనా చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.